రాజసూయ యాగంలో అగ్రతాంబూలం ఎవరికి ఇవ్వాలన్న చర్చ, అది దారితీసిన శిశుపాలుడి వధ. అక్కడి నుంచే కథలో అసలైన మలుపు తిరిగే ఘట్టం మొదలవుతుంది. అదే ద్యూత పర్వం. పాండవుల తలరాతను మార్చేసిన ఆ జూదం ముగిశాక మళ్ళీ రెండవసారి జరిగిన జూదమే అనుద్యూత పర్వం. అయ్యో! అక్కడితో రాజ్యభోగాలు ముగిసి కఠినమైన, అతి కఠినమైన అరణ్య పర్వం ప్రారంభమవుతుంది. ఆ అడవిలోనే భీముడు కిర్మీరుడని రాక్షసుడిని అంతం చేయడం, ఆ తరువాతే అర్జునుడు పాశుపతాస్త్రం కోసం ఘోర తపస్సు చేయడం, సాక్షాత్తు పరమేశ్వరుడితో యుద్ధం చేయడం, అదే కైరాత పర్వం. అంతటితో ఆగకుండా అర్జునుడు దివ్యాస్త్రాల కోసం ఇంద్రలోకానికి వెళ్ళడం, మరోవైపు ధర్మరాజు తీర్థయాత్రలు చేయడం, ఇవన్నీ ఒకదాని వెంట ఒకటి వరుసగా సాగుతాయి. కానీ ఆ అడవిలో పొంచి ఉన్న ముప్పులెన్నో. జటాసురుని వధ, యక్షులతో జరిగిన పోరాటం, ఆ వెంటనే అజగర పర్వం, అంటే పాండవులను కొండ చిలువ బంధించడం. బాబోయ్! ఇలా ఎన్నో ఆపదలు. ఆ సమయంలోనే మార్కండేయ మహర్షి ధర్మరాజుకు చెప్పిన ఎన్నో రహస్యాలు, అలాగే ద్రౌపది సత్యభామల మధ్య స్త్రీ ధర్మాల గురించి జరిగిన ఆసక్తికరమైన సంభాషణ. ఇక పాండవుల దుస్థితిని చూసి నవ్వుకోవాలని వచ్చి కౌరవులు భంగపడ్డ ఘోషయాత్ర. ఆ తర్వాత లేడి కలలోకి వచ్చి భయపెట్టే వృత్తాంతం, వ్రీహి ద్రోణిక పర్వం. అడవిలో ఒంటరిగా ఉన్న ద్రౌపదిని సైంధవుడు ఎత్తుకుపోవడానికి ప్రయత్నించడం, పాండవులు ఆమెను రక్షించుకోవడం. ఆ తర్వాత కర్ణుడి సహజ కవచ కుండలాలను ఇంద్రుడు దానంగా కోరడం. వనవాసం చివరలో వచ్చే అరణేయ పర్వం. అక్కడితో అడవి జీవితం ముగిసి అజ్ఞాతవాసం కోసం విరాట పర్వం మొదలవుతుంది. అక్కడే కామాంధుడైన కీచకుడి వధ, ఢాం. ఆ వెంటనే కౌరవులు విరాటరాజు గోవులను మళ్లించే గోగ్రహణ పర్వం. యుద్ధం గెలిచాక అర్జునుడి కుమారుడు అభిమన్యుడికి విరాటరాజు కుమార్తె ఉత్తరతో వైభవంగా వివాహం జరగడం. ఆహా! అక్కడితో అజ్ఞాతవాసం కూడా ముగిసి కురుక్షేత్ర యుద్ధానికి పునాది వేసే అత్యంత అద్భుతమైన ఉద్యోగ పర్వం ఇక్కడే మొదలవుతుంది. యుద్ధాన్ని ఆపడానికి సంజయుడు రాయభారం నడపడం, ఆ చింతతో, ఆ ఆందోళనతో ధృతరాష్ట్రుడికి కంటి మీద కునుకు లేకపోవడం, అదే ప్రజాగర పర్వం. మరి తరువాత ఏం జరిగిందంటే